శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అయ్యప్ప స్వామి మాల ధరించేటువంటి వాళ్ళు నల్ల దుస్తులు మాత్రమే వేసుకోవడంలో గల కారణం ఏమిటి అని ప్రశ్న. నల్ల దుస్తులు ధరించడంలో ఏమిటి ఆంతర్యం అని. అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకునేటువంటి వాళ్ళు మామూలుగా మరి నలుపు శనికి సంబంధించినటువంటిది కదా, మరి నలుపు ఏమిటి అని అనుకుంటారు. అయితే నలుపు దేనికి అంటే నిరసన అనేటువంటిది ఒక రకము. తరువాత అయ్యప్ప శనైశ్వరుడి యొక్క ఇది దోషము తొలగిపోవటానికి ప్రతి మనిషిలోనూ దేహపీడాకారకుడైనటువంటిది శని ప్రభావము ఎక్కువ. ఈ దేహములో మామూలుగా మనము చెయ్యాల్సినటువంటి పనులు గతంలో చెప్పుకున్నాము, సత్వరజస్తమో గుణములు అని. ఆ గుణాలను పోగొట్టుకోవాలి అని అన్నప్పుడు ఒక రకమైనటువంటి ఇది కావాలి. అలా నలుపు శనైశ్వరుడికి సంబంధించినటువంటిది ఏమిటి అంటే నీకు సంబంధించినటువంటి ఇది వేసుకుంటూ అయ్యప్పను తలుచుకోవటం. వేసుకున్నదేమో శనైశ్వరుడికి సంబంధించినటువంటివి. అయ్యప్పను తలుచుకోవడంలో ఏమిటి అంటే దేహం పీడ అనేటువంటిది పోగొట్టుకోవటానికి, సత్వరజస్తమో గుణములను అదుపులో పెట్టుకోవటానికి, మామూలుగా ఇంద్రియాలను నిగ్రహించేటువంటి శక్తిని సంపాదించటానికి మనిషి. ఇవన్నీ మనిషిలో ప్రతి మానవుడిలోనూ మానవుడు దానవుడు అని ఇద్దరు ఉంటాడు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి రాక్షసత్వము క్రూరత్వము కూడా వస్తూ ఉంటుంది మనిషికి. కొన్ని దురలవాట్లకు లోనవుతాడు. కొన్ని చిత్త చాంచల్యం ఎక్కువ మనిషికి ఎప్పుడూ కూడా. ఆ చాంచల్యం అనేటువంటిది జరగకుండా కాకుండా తదేక దృష్టితో భగవద్ ఆరాధనతోనే ఉండాలి అనటానికి ఒక ఇది కావాలి. అందువలన అయ్యప్ప స్వామికి నలుపు దుస్తులు వేసుకొని దీక్ష అనేటువంటిది పెట్టుకొని ఎవరు చూసినా గుర్తించటానికి ఇది చాలా అనుకూలమైనటువంటిది ఎప్పుడు కూడా. అంటే మిగతా కలర్లు కూడా ఉన్నాయి. మరి ఆంజనేయ స్వామికి కాషాయము కలరు, ఎరుపు కలరు, భవానీమాల, శివమాల, శివుడికి నీలకంఠుడు అని నీలపు మాల, ఇలాంటివి నీలము దుస్తులు ధరించటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజానికి ఇది కారణం ఏమిటి అంటే షాంపూ పెట్టకుండా, సబ్బు అనేటువంటిది రుద్దకుండా వాడకుండా మామూలు విధిగా ఇవి పాటించాలి అనేటువంటివి ఒక నియమము పెట్టుకొని చాప నిద్ర చెయ్యాలి అనేటువంటిది, ఆహారము తక్కువగా తీసుకోవాలి, ఎంత కావాలనో అంతనే తీసుకుంటే. అసలు ఆహారం అంటే ఏమిటి? అయ్యప్ప స్వామి యొక్క నామమే పెద్ద ఆహారం. మనము సుష్టుగా రకరకాల తిండ్లు తిని నేను స్వామిని స్మరిస్తాను అంటే కాదు. అందుకని సమయానుకూలముగా ఒక పద్ధతి ప్రకారముగా ఉదయాన్నే శరణు ఘోష అనేటువంటివి చెప్పుకొని మధ్యాహ్న కాలంలో భిక్ష అని, రాత్రికి మళ్ళీ భిక్ష అని, ఏదో దానికి ఒక పేరు అని పెట్టి, అంటే ఎవరైనా ఆడవాళ్ళను సైతము ఎవరినైనా మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా స్వామి అని పిలవటము. అంటే వాళ్ళల్లో కూడా మామూలుగా ఉండేటువంటి వ్యక్తులలో కూడా అయ్యప్ప స్వామినే చూస్తూ స్వామి అని పలకరించేటువంటి విధానము. సరే, కొంతమంది భార్య ఉంటే భార్య స్వామి అని, తమ్ముడు ఉంటే తమ్ముడు స్వామి అని, తండ్రి ఉంటే తండ్రి స్వామి అని అలా అంటూ ఉంటారు.
అలా ఫలానా అనేటువంటిది ఏదో వాళ్ళ వాడుక భాషలో అనుకుంటూ ఉంటారు. ఎవరినైనా స్వామి అనేటువంటిదే పిలవాలి నిజానికి, అంతే. స్వామి అని పిలవటమే అంటే నిరంతరం ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏ విషయానికి వచ్చినా, మరి మానవుడు ఆధునిక జీవితంలో మరి 47 రోజుల పాటు స్వామిని అనుగ్రహిస్తూ అక్కడే ఉంటాను అంటే కుదరదు కదా. భుక్తి కూడా కావాలి కదా. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, పని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిగతా పని నడిస్తేనే కదా నెలకు జీతం అనేటువంటిది రావటము, ఇంట్లో భార్యా పిల్లలకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇలా ప్రతి వాళ్లను కూడా, ఆఫీసర్లను సైతము, కొలిక్స్ పక్కనుండేటువంటి వాళ్ళను సైతము, స్నేహితులను సైతము, ఇంట్లో వాళ్ళను సైతం అందరినీ కూడా స్వామి స్వామి అని పిలవటము అలవాటు చేసుకొని ప్రతి వాళ్ళల్లోనూ స్వామిని పిలిచి ఎక్కువ పరుషజాలం అనేటువంటి మాటలు మాట్లాడకుండా ఈ నలుపు వస్త్రాలను ధరించి, నలుపు దేనికి సంబంధము అంటే చీకటికి సంబంధము. చీకటి దేనికి చీకటి కావాలి? అందరూ వెలుగును కోరుకుంటారు. చీకటి ఎందుకు కావాలి? నల్ల దుస్తులు అంటే మనలో ఉండేటువంటి కోరికలను చీకటిలోకి తోసేయటము. మన కోరికలను చీకటిలోకి తోసేయాలి. మనం ఇంకా సమాజంలో తిరుగుతూ ఉంటాం, ఏవో కనపడతాయి మంచివి, నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి వాంఛ మనస్సు గాలి కంటే వేగముగా ప్రవహించేటువంటిది. కాబట్టి ఆ మనస్సు అటువైపు వెళ్లకుండా ఆ కోరికలన్నింటినీ కూడా చీకటిలోకి పంపించటానికి అలా నలుపు వస్త్రాలు వాడటం అనేటువంటిది ప్రతి వాళ్ళను ఈ అయ్యప్ప ఇంకొక అయ్యప్పలతో కలిసి ఉండడానికి గల కారణం ఏమి? వాళ్ళు నలుపు వస్త్రాలే, వీళ్ళు నలుపు వస్త్రాలే, అందరూ నలుపే వేసుకున్నప్పుడు మిగతావి ఏమీ కనిపించవు కదా. అందుకని నలుపు వాడటములో చాలా ప్రత్యేకత అయినటువంటి విషయముగా మనము భావించాలి. అయ్యప్ప స్వామి ఒక నియమము అని ఉంది అంటే అది చాలా కఠినమైనటువంటి నియమము. ఆ నియమాన్నే గనక మనము తట్టుకొని ఉన్నాము అంటే తప్పకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహము మనం పరిపూర్ణముగా పొందటానికి మేలు జరుగుతుంది అని నల్లటి వస్త్రాలు మాత్రమే వాడటం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ నల్లటి వస్త్రాలు వేసుకునేటువంటి దాని వలన వాళ్ళ మనస్సు కూడా, మనస్సులో ఉండేటువంటి కోరికలను ఆ నలుపు వస్త్రాల వెనకాల పంపించడం అనేది జరుగుతుందన్నమాట. నలుపు ఇంకొకటి మీరు చూడండి, మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. వేరే వస్త్రాలలో ఏది పెట్టినా ఆ వస్త్రాల వెనక ఉండేటువంటిది తెలుస్తుంది. నలుపు వెనకాల ఉండేటువంటిది, ముందు నలుపు ఉంది అంటే నలుపు వెనకాల ఉండేటువంటిది ఏది తెలియదు. అలా తెలియకుండా దేహములో ఉండేటువంటి కోరికలను బయటికి రానియకుండా అవి లోపల మనము దాచుకోవటానికి నలుపు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని తెలియజేస్తూ జయోస్తు.